నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలమవుతోంది. గోదావరి వరద నీరంతా అమ్మవారి ఆలయానికి సమీపంలోని వ్యాస మహర్షి ఆలయం వద్దకు చేరుకున్నాయి. ఆలయ సమీపంలోని లాడ్జీలు, కాటేజీల చుట్టూ నీరు చేరింది. ఉధృతి గంట గంటకు పెరుగుతూ ప్రస్తుతం వ్యాస మహర్షి ఆలయ పరిసరాల వరకు చేరుకున్నాయి. వరదకు 50కి పైగా షాపులు నీట మునిగిపోయాయి. బాసర, నిజామాబాద్ వైపు వెళ్లే నవీపేట మార్గంలో భారీ వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు బాసర మండల కేంద్రంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా బాసర మండల కేంద్రంలో ఆలయ పరిసరాలతో పాటు పలు కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇంతటి వరదలను చూడలేదని వారు చెబుతున్నారు. బాసరలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ నీట మునిగింది. సుమారు 20 కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రలో మరియు తెలంగాణలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా బాసర గోదావరి నది వద్ద గత 3 రోజుల నుంచి గోదావరి నది మహా ఉధృతంగా ప్రవహిస్తున్నందున బాసర దేవాలయంతో పాటు బాసరలోని పలు కాలనీలలో వరద నీరు బ్యాక్ వాటర్ వచ్చి చేరడంతో కాలనీ వాసులు మరియు బాసరకు వచ్చిన భక్తులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న అందరూ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంగా పనిచేసి బాసరలోని కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాయకులు కూడా అందరూ కాలనీ వాసులకు మీ బాగోగులను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మేమెప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ విధంగా గోదావరి నది ప్రవహించడం ఏ రోజు కూడా చూడని పరిస్థితి ఉంది. ఈ మహారాష్ట్రలోని భారీ వర్షాలతో మన తెలంగాణలోని బాసర వద్ద గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎవరైనా బాసరకు వచ్చే భక్తులు దయచేసి బాసరకు రావడాన్ని మీరు రద్దు చేసుకోవాలని మేము బాసర తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. నేను అత్తవారి ఇంటి నుంచి వచ్చాను. గోదావరి ఉగ్రరూపం దాల్చింది కాబట్టి ఈ కాలనీలో మొత్తము జలమయంతో నిండిపోయింది. మొత్తం వాటర్తో నిండిపోయింది ఇల్లు మొత్తం. ప్రభుత్వము సహకరించాలని కోరుకుంటున్నాము.